హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ దేవరకొండ. మా అన్న వాళ్ళ కూతురు ఇంటికి వచ్చినాను ఫ్రెండ్స్. మీరు రండి చూపిస్తాను. ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. మా అన్న కూతురు ఆ పాప వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుంది. రండి చూపిస్తాను ఇంట్లోకి. ఇంట్లో వాళ్ళకి అన్ని ఆవులు, వాళ్ళకి కోళ్ళు, అంత పిల్లలు అందరూ అక్కడ వాళ్ళ అవ్వ అంతా కూర్చో ఉన్నారు. చూడండి, చాలా బాగుంటుంది వాళ్ళ ఇల్లు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అంత చల్లటి గాలి, వాతావరణము బాగుంటుంది పల్లెటూరులో. టౌన్లో కల్లా అక్కడే బాగుండాలంటే నాకు కూడా చాలా ఇష్టం పల్లెల్లో. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాము. మా అన్న కూతురు చూడు వంట చేస్తుంది, డోర్ వేసుకొని. అది మా అన్న కూతురు కోడలు లోపల వంట చేసుకుంటా ఉన్నది. ఇంకా నేను వచ్చానని చికెను, కలర్ రైస్ అన్నీ చేస్తూ ఉన్నది. మా కోడలు వంట చేసుకుంటా ఉన్నది. టక చేస్తుండాలి అత్త అని చెప్తా ఉన్నది. ఎందుకే ఇప్పుడు అవన్నీ చేసేదని అడిగితే నేను బాగా చేస్తా ఉన్నది చక్కగా కిచెన్లో నిలబడుకొని. ఇంకా నువ్వు కూర్చో అత్త అని చెప్తా ఉన్నది నాకు. నువ్వు వంట చేయలేని నేను అక్కడే నిలబడుకొని ఉండా, ఆ బాబుతో మాట్లాడతాను నేను. ఇప్పుడు ఇంట్లోకి పోతుండ అక్కడికి. అక్కడ మా అల్లుడు పనుకో ఉన్నాడు మంచంలో. ఈ అవ్వ వచ్చేసి మా అన్న కూతురు వాళ్ళ అవ్వ అనమాట. ఆ పాప వాళ్ళ అవ్వ అమ్మ. ఇంకా ఇంట్లోకి పోతుండ. చూడండి వాళ్ళ ఇల్లు చూడండి, మా అన్న కూతురుది వాళ్ళ ఇల్లు. ఇంట్లో అంతా బాగుంది. ఇవి మా అన్న కూతురు వాళ్ళు ఈ ఆవులను పెంచుకుంటున్నారు. ఇవి జెర్సీ ఆవులు. ఈ ఆవులకు రోజుకు 10 లీటర్లు పాలు ఇస్తాయంట. అందుకు వాటికి గడ్డి పెడదామని దగ్గరికి పోయినా నేను. కానీ అవి ఏమి అనవు. వాళ్ళు బాగా చూసుకుంటారు. నాకు కూడా ఆవులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఆవులు అంటే, ఎందుకంటే నేను పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగిన దాన్ని. నాకు ఆవులు అంటే బాగా మహా ఇష్టం నాకు. వాటికి బాగా గడ్డి వేసి బాగా చూసుకోవాలని ఆవులకు. అందుకు నేను వాటి దగ్గరికి పోయినా. వాటి దగ్గరికి పోయి ఇంకా వాటికి గడ్డి పాడు అన్నీ పెడతా ఉండా. వాటి కూర్చొని అక్కడ చెట్ల కింద కట్టేసినారు. వాటికి బాగా చల్లగా ఉండాలి అక్క అని చెప్పినాడు ఆ పిల్లోడు ఉమాపతి. ఇది ఆ ఆవులు నేను పట్టుకొని వాటికి తీసుకుపోతాలే అని అడిగితే మా కోడలికి అత్త నీకు వద్దులే అత్త అని చెప్తాంది. అయినా నేను వినకుండా నేను వాటికి గడ్డి దగ్గరికి పోయినా. అవి ఏమని మాత్రం ఏమి అనవు ఆ ఆవులు. అవి పొడిసేది కానీ అట్లంతా చేయవు. ఒక ఆవు సూటిది, ఒక ఆవు పాలు ఇస్తుంది. అది రేటాల మాటాల పాలు పిండి పాల కేంద్రానికి పోస్తారు వాళ్ళు, మా అన్న కూతురు వాళ్ళు. ఆ ఆవులకు బాగా చక్కగా వాటికి మంచి పచ్చగా ఉండే గడ్డి వాటికి అన్నీ పెట్టాలంట. ఇంకాడ కొంచెం ఒట్టి గడ్డి ఉండింది, వరి గడ్డి. అది నేను వాటికి పెడతా అక్కడ చూస్తామని.
అవి కొంచెం కొంచెం తింటూ ఉన్నాయి. ఇంకా ఆ ఆవును దగ్గరుంటే పాలు తాగేస్తుంది అత్త అనే తలకే దాన్ని ఇంకొక సాటికి లాక్కోబోతున్నాను చెట్టు కిందికి కట్టేద్దామని. అక్కడ తీసుకుపోయి దానికి కట్టేస్తాను తాడుతో. నేను మా పాప ఏం చెప్తాంది, అత్త నువ్వు సరిగ్గా కట్టేయలేవులే అత్త అంటుంది. నేను బాగా కట్టేస్తాలే అని తాడు తీసుకొని కట్టేస్తాను ఆ చెట్టుకు, మామిడి చెట్టు కింద. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీరు, పచ్చగా చెట్లు, చల్లటిగా గాలి. ఇదో ఆ పిల్లోడు మా అన్న వాళ్ళ అల్లుడు మునక్కాయలు పీకిస్తాడు చూడండి. చెట్టుకు పెద్ద పెద్ద మునక్కాయలు ఉన్నాయి ఆ చెట్లకు, బొప్పాయి కాయలు అయ్యి. నాకు వచ్చేసి అక్క మునక్కాయలు తీసుకుపో అక్క మీరు రాజంపేట కానీ, దండిగా మునక్కాయలు కోసిచ్చినాడు నాకు. అమ్మ అన్న వాళ్ళ అల్లుడు మునక్కాయలు కోసిచ్చినాడు, తీసుకో అక్క అని. కొన్ని చాలే నాన్న అంటే ఎన్ని చాలా కాయలు కోసిచ్చినాడు, పెద్ద కాయలు కోసిచ్చినాడు నాకు. మునక్కాయలు బాగా పెద్దటి బొప్పాయి కాయలు అన్నీ. అక్కడ చెట్లు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో, జామ చెట్టు, నిమ్మకాయ చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్లు, మునగ చెట్లు అన్నీ ఉన్నాయి ఆడ. భలే చల్లగా ఉంటుంది అక్కడ చెట్ల కింద కూర్చొని. ఇంకా అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి బాగా పచ్చగా వల్ల ఆ చెట్ల కింద మంచాలు, ఉయ్యాలు కట్టుకొని బాగా అదో ఆవులు కట్టేసుకొని బాగా మంచిటి వాతావరణం, పచ్చటి వాతావరణం, చల్లటి గాలి బాగా ఉంటుందన్నమాట ఆడ. నాకైతే పల్లెలో ఉండాలంటే భలే ఇష్టం నాకు. మాకు అక్కడే నాకు ఉండాలనిపిస్తుంది అక్కడికి పోతే. ఇదో పిల్లోళ్ళు, మా కోడలి పిల్లోళ్ళు వీళ్ళు, పాప బాబు అవి ఉండారు చూడండి. ఆ ఉయ్యాల్లో ఊగాలని వాళ్ళు సరదా పడుతున్నారు పిల్లకాయలు. ఇంకొచ్చేసి ఏదో ఇంట్లోకి వచ్చినాం, ఇంకా భోంచేద్దాం రండి అత్త అని పిలిచింది మా కోడలు. మా కోడలు చక్కగా ఏదో కలర్ రైస్ చేసింది, చికెను అన్నీ చేసి ఇంక ఇంట్లో పిలుచుకొని వచ్చింది రా అత్త అని. ఇప్పుడే వచ్చినాం పిల్లోళ్ళు నేను అందరము. ఏదో మా అల్లుడు ఆ అబ్బాయి, ఇంకా అల్లుడు నన్ను తీసుకుపోయినాడు అక్కడికి మా అన్న కూతురు వాళ్ళ ఇంటికి. అదో మా అన్న కూతురు ఆ పాప ఇందు, ఇంకా ఆ పిల్లోళ్ళు ఆ పాప బిడ్డలు చిన్న పిల్లకాయలు వాళ్ళు. ఇంకా అందరం కలిసి భోంచేస్తున్నాం ఇంట్లో మేము. ఇంకా వాళ్ళ ఉమాపతి ఉన్నాడు చూడండి ఈ పక్కన ఉన్నాడు, ఆ పాప వాళ్ళ భర్త కూడా. ఆ పాప వాళ్ళ చిన్న పాపకు వచ్చి కూతురు అరక. ఇంకా ఇట్లా వచ్చి ఇంకొక బాబు వచ్చేసి వాడు రెడ్డి, ఇంకొక కొడుకు ఆ పాపకు. ఇంకా అందరం కూర్చొని చక్కగా భోంచేసుకొని అడుగుతుంది ఎలా ఉండదు అత్త నా వంట అని అడుగుతుంది అది. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోలను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు.